దోసలు వేయడం ఓ కళ. దోసలు అద్భుతంగా వేసేవారిని వ్యవహారికంగా దోస మాస్టర్ అని అంటూ ఉంటారు. ఇది అందరికీ అబ్బే టాలెంట్ అయితే కాదు. అయితే ఆధునిక సాంకేతికత కారణంగా మనుషులు చేసే అనేక పనులను అంతే చాకచక్యంగా యంత్రాలు చేసి పెడుతూ ఉన్నాయి. అలాంటి ఓ మెషిన్ ను చూసి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యపోయారు. ఈ దోసల ప్రింటింగ్ యంత్రం అద్భుతమంటూ ఆయన షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే వీధి పక్కన ఉన్న ఓ టిఫిన్ బండిలో ఉన్న ఈ మిషన్ తాలూకా వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. దోసలను గుండ్రంగా చక్కని రంగులో వేసేందుకు ఎంతో నైపుణ్యం అవసరం. అంతటి క్లిష్టమైన పనిని ఈ మిషన్ చిటికలో వేసేసింది. ముఖ్యంగా దోసలు వేసే వ్యక్తి గంటల తరబడి పొయ్యి ముందు గడపాల్సిన అవసరం లేకుండా ఈ యంత్రం చేసింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం తొలుత ఓ వ్యక్తి యంత్రంపై ఉన్న పెనంపై దోస పిండిని గరిటెతో వేశాడు. ఆ తరువాత యంత్రంలోని రోలర్ ఆటోమేటిక్ గా దీన్ని గుండ్రని ఆకారంలో పెనంపై పరిచింది. ఆపై దోస చక్కని రంగులోకి వచ్చేలా కాలాక దాన్ని సునాయాసంగా తీసి వ్యక్తికి అందించింది. ఎంతమంది కస్టమర్లు వచ్చినా సరే ఆలస్యం లేకుండా దోసలు రెడీ చేసి ఇచ్చే ఈ యంత్రం మహీంద్రాను బాగా ఆకట్టుకోవడంతో ఆయన దీన్ని రీపోస్ట్ చేశారు. ది డెస్క్ టాప్ యంత్రం అంటూ ఓ సరదా కమెంట్ కూడా చేశారు. వాస్తవానికి ఇప్పటికే మార్కెట్లో అనేక దోస మేకింగ్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని యంత్రాలతో దోస వేసేందుకు మనుషుల సహాయం అవసరం కాగా కొన్ని మాత్రం తమంతట తామే అన్ని పనులు చేస్తాయి. పెనంపై పిండి పరచడం మొదలు దాన్ని అటు ఇటు బాగా కాలేలా తిప్పడం, ఆ తర్వాత దాన్ని తీసి రౌండ్ గా చుట్టి ప్లేట్లో పడేయడం వరకు అన్ని మిషనే చూసుకుంటుంది. కొన్నింట్లో మాత్రం పిండి పరిచే పనులు మనుషులే చేయాల్సి ఉంటుంది. మరికొన్ని యంత్రాల్లో దోసను తిరగేసే పనిని మనుషులు చేస్తూ ఉంటారు. వ్యక్తుల అవసరాలను బట్టి రకరకాల సైజుల్లో ఫీచర్లతో అవి అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇడ్లీలు వేసే యంత్రాలు కూడా అనేకం మార్కెట్లో ఉన్నాయి. యంత్రంలో పిండి వేసే ప్లేట్లు పెడితే చాలు, మిగతా పనంతా అదే చేస్తుంది. ఇడ్లీలు పూర్తయ్యాక ప్లేట్ను బయటకు తోస్తుంది. నెట్టింట్లో ఇందుకు సంబంధించిన వీడియోలు అనేకమున్నాయి.